ఓం శాంతి. రోజు మురళి 19/4/2021. मीठे बच्चे, जब भी समय मिले तो एकांत में बैठ सच्चे माशूक को याद करो, क्योंकि याद से ही स्वर्ग की బాదిషాహి మిలేగి. మధురమైన పిల్లలరా, ఎప్పుడు సమయం దొరికినా ఏకాంతంగా కూర్చొని సత్యమైన ప్రియుడు బాబాను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే స్మృతి ద్వారానే స్వర్గం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది. ఎప్పుడు సమయం దొరికినా ఏకాంతంగా కూర్చొని సత్యమైన ప్రియుడు బాబాను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే స్మృతి ద్వారానే స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది. प्रश्न, बाप मिला है तो कौन सा अलबेलापन समाप्त हो जाना चाहिए? బాబా లభించారు కాబట్టి ఎటువంటి అశ్రద్ధ సమాప్త అయిపోవాలి మనలో. उत्तर, कई बच्चे अलबेले हो कहते हैं हम तो बाबा के हैं ही याद की मेहनत नहीं करते, घड़ी घड़ी याद भूल जाती, यही है అల్బేలప్పన్. కొంతమంది పిల్లలు అశ్రద్ధలో వచ్చి అంటూ ఉంటారు, మేము బాబా పిల్లలమే కదా, ఇంకా వేరేగా స్మృతి చేయడం ఏంటి అని స్మృతి యొక్క శ్రమ పడరు. గడే గడేకు బాబా స్మృతి మర్చిపోతూ ఉంటారు రోజు మొత్తంలో. ఇదే అశ్రద్ధ పురుషార్థంలో. अब बाबा कहते बच्चे अगर याद में रहो तो अंदर स्थायी खुशी रहेगी, किसी भी प्रकार का गुटका नहीं आएगा. బాబా చెప్తున్నారు, పిల్లలారా, ఒకవేళ మీరు బాబా స్మృతిలోనే ఉన్నట్లయితే లోపల స్థిరమైన ఆనందం అనేది ఉంటుంది. ఏ రకమైనటువంటి గుటకలు మింగరు. అంటే ఏ రకమైన దుఃఖము అనేది రాదు, దుఃఖము సంశయము అనేది. जैसे बांधेलियां याद में तड़पती है, दिन रात याद करते, ऐसे तुम्हें भी निरंतर याद रहनी चाहिए. ఏ విధంగా బాంధేలి మాతలు బాబా స్మృతిలో తపిస్తూ ఉంటారు, రాత్రింబవళ్ళు బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అలా మీరు కూడా, మీకు కూడా నిరంతర స్మృతి ఉండాలి అని చెప్తున్నారు బాబా. గీత్, తకదీర్ జగాకర్ ఆయి హూ, అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను అని పాట. ఓం శాంతి. बाप ने बच्चों को समझाया है, तुम भी कहते हो ओम शांति, बाप भी कहते ओम शांति, अर्थात तुम आत्मा ये शांत स्वरूप हो, बाप भी शांत स्वरूप है. आत्मा का स्वधर्म शांति है, परम आत्मा का भी स्वधर्म शांत है. तुम भी शांति धाम में रहने वाले हो, बाप भी कहते मैं भी वहाँ का रहने वाला हूँ. బాబా పిల్లలకు చెప్తున్నారు, మీ నోటి నుండి కూడా ఓం శాంతి అని చెప్తూ ఉంటారు, బాబా కూడా రోజు ఓం శాంతి చెప్తారు. దీని అర్థం ఏంటంటే మీరు ఆత్మలు శాంత స్వరూపము, బాబా కూడా శాంత స్వరూపమై ఉన్నారు. మీ ఆత్మ యొక్క స్వధర్మము శాంతి, పరమాత్మ బాబా యొక్క స్వధర్మము కూడా శాంతి అయింది కదా. మీరు కూడా శాంతిధామంలో నివసించేవారు. బాబా కూడా చెప్తున్నారు, నేను కూడా అక్కడ నివసించేవాడను అని చెప్తున్నారు బాబా. పరంధామ నివాసి అయి ఉన్నారు బాబా కూడా. तुम बच्चे पुनः जन्म में आते हो, मैं नहीं आता, मैं इस रथ में प्रवेश करता, ये मेरा रथ है. అయితే బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు పునర్జన్మల్లోకి వస్తూ ఉంటారు, నేను రాను, శాంతిధామంలోనే ఉండిపోతాను. నేను వచ్చినప్పుడు ఈ రథము బ్రహ్మ శరీరము రథంగా తీసుకొని ప్రవేశించి వస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా. కాబట్టి బ్రహ్మ శరీరం నా యొక్క రథం అయింది అని చెప్తున్నారు శివ్ బాబా. शंकर से अगर पूछेंगे, पूछ तो नहीं सकते, परंतु समझो सूक्ष्म वतन में जाकर कोई पूछे तो कहेंगे ये सूक्ष्म शरीर हमारा है. शिव बाबा कहते ये हमारा शरीर नहीं है, ये हमने उधार लिया, क्योंकि मुझे भी कर्म इंद्रियों का आधार चाहिए. బాబా చెప్తున్నారు, శంకరుడితో మీరు ఒకవేళ అడిగి ప్రశ్నించారనుకోండి, శంకరుడు మనకు కలవడం, మనం అడగడం అనేది జరిగే పని కాదు. కానీ ఉదాహరణకు అనుకోండి, ఒకవేళ సూక్ష్మలోకానికి వెళ్ళి సూక్ష్మలోకంలో ఉన్న సూక్ష్మ రూపమైన శంకరునితో మీరు ప్రశ్నించినట్లయితే, ఇది ఎవరి శరీరము అని, ఈ సూక్ష్మ శరీరము నాది అనే చెప్తారు కదా. కానీ శివబాబా చెప్తున్నారు, ఇది నా శరీరం కాదు. ఏ బ్రహ్మ శరీరంలో వచ్చారో ఒకవేళ శివబాబాని అడిగితే ఇది నా శరీరం అని ఒప్పుకుంటారా? నేను
అద్దెకు తీసుకుని వచ్చిన శరీరము. ఎందుకంటే నేను కూడా కర్మేంద్రియాలు ఆధారం తీసుకొని రావాల్సి ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. पहली पहली मुख्य बात समझाने की पतित पावन ज्ञान का सागर श्री कृष्ण नहीं है। श्री कृष्ण सर्व आत्माओं को पतित से पावन नहीं बनाती, वो तो आकर पावन दुनिया में राज्य करते। మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఎవరికైనా మనం చెప్పవలసింది ఏంటంటే పతిత పావనుడు జ్ఞాన సాగరుడు శ్రీకృష్ణుడు కాదు. శ్రీకృష్ణుడు సర్వ ఆత్మలను పతితుల నుండి పావనంగా తయారు చేయటం లేదు. అతడు పావన ప్రపంచంలో వచ్చి రాజ్యం చేస్తూ ఉంటారు. पहले प्रिंस बनते फिर महाराजा बनते, उनमें भी ये ज्ञान नहीं है. మొట్టమొదట రాకుమారుడు అవుతారు శ్రీకృష్ణుడు సతీగంలో స్వర్గంలో. తర్వాత పెద్దయ్యాక మహారాజాగా తయారవుతూ ఉంటారు. అతనిలో కూడా అక్కడ ఈ జ్ఞానం అనేది ఉండదు అని చెప్తున్నారు బాబా. रचना का ज्ञान तो रचना में ही होगा ना, श्री कृष्ण को रचना कहा जाता है. रचता पापी आकर ज्ञान देते हैं. రచన అంటే ఈ సృష్టి. దీని యొక్క జ్ఞానము రచయిత అంటే భగవంతుడు శివబాబా అతనిలోనే ఉంటుంది కదా. శ్రీకృష్ణుడు రచన కదా, రచయిత అయితే బాబాయే, అతడే వచ్చి జ్ఞానం ఇస్తున్నారు. అభి బాప్ రచ రహే कहते तुम हमारे बच्चे हो, तुम भी कहते बाबा हम आपके हैं. कहा भी जाता है ब्रह्मा द्वारा బ్రాహ్మణం కి స్థాపన, नहीं तो ब्राह्मण कहाँ से आए. ఇప్పుడు బాబా రచిస్తున్నారు మనల్ని. అందుకే మన నోటి నుండి మనం ఏమంటాము, మీరు మా తండ్రి బాబా. బాబా కూడా ఏమంటారు, మీరు నా పిల్లలు అన్ని బ్రహ్మ ముఖం ద్వారా చెప్తున్నారు కదా. ఇదే రచించటము, రచనలో మనం రావడము. శాస్త్రాల్లో కూడా చెప్తూ ఉంటారు కదా, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల యొక్క స్థాపన అని. లేకపోతే బ్రాహ్మణులు ఎక్కడి నుండి వచ్చారనుకుంటున్నారు? బ్రహ్మ ద్వారా తయారు చేయకపోతే ఇంకా ఎక్కడి నుండి వస్తారు బ్రాహ్మణులు చెప్పండి. సూక్ష్మవతన్ వాలా బ్రహ్మ కోయి దూసరా నీ, ఊపర్ వాలా సో నీచే వాలా సో ఊపర్ వాలా ఏక్ హీ హై. సూక్ష్మవతనంలో ఉన్నటువంటి బ్రహ్మ వేరే ఎవరో కాదు, కింద ఉండే బ్రహ్మే సో పైన ఉన్నటువంటి బ్రహ్మ అవుతున్నారు సంపూర్ణమైపోయి. కాబట్టి ఇద్దరు ఒక్కటే. అచ్చా విష్ణు లక్ష్మీనారాయణ బి ఏక్ హీ బాత్ హై, వో కహా కే హై అంటే కింద ఉన్న బ్రహ్మ అంటే ఎవరిలో శివబాబా ఇక్కడ ప్రవేశించి వచ్చారు 1936వ సంవత్సరంలో, ఆ బ్రహ్మయే ఆకాశంలో చూపించే సూక్ష్మవతనంలో చూపించే బ్రహ్మ కూడా. ఇద్దరు వేరు కాదు. సరే, విష్ణు మరియు లక్ష్మీనారాయణలు కూడా ఒకటే విషయం అయింది కదా. లక్ష్మీనారాయణలు కంబైన్డ్ రూపమే విష్ణు. వాళ్ళు ఎక్కడికి చెందిన వాళ్ళు? ब्रह्मा सो विष्णु बनते, ब्रह्मा सरस्वती सो लक्ष्मी नारायण, फिर वही सारा कर 84 जन्मों के बाद आकर संगम पर ब्रह्मा सरस्वती बनते हैं. ब्रह्मा सो విష్ణుగా తయారవుతున్నారు అంటే బ్రహ్మ సరస్వతి లక్ష్మీ నారాయణలుగా తయారవుతున్నారు. వాళ్ళే మొత్తం కల్పంలో 84 జన్మలు తీసుకుని తర్వాత సంగమ యుగంలో మళ్ళా బ్రహ్మ సరస్వతి మరలా బ్రహ్మ సరస్వతిగా తయారవుతున్నారు అన్నమాట. అంటే విష్ణు ఎక్కడికి చెందిన వారు ఎవరంటే రహస్యం ఇది. బ్రహ్మ సరస్వతి సంగమయుగలో వాళ్ళ పురుషార్థంతో శ్రమపడి లక్ష్మీనారాయణ పదవికి చేరుకుంటున్నారు. లక్ష్మీనారాయణలే విష్ణు. మళ్ళీ వాళ్ళే పునర్జన్మల్లో వస్తూ చివరికి బ్రహ్మ సరస్వతి అయిపోతున్నారనమాట. ఇది విష్ణు యొక్క రహస్యం. लक्ष्मी नारायण भी मनुष्य है, उनका देवी देवता धर्म है. विष्णु को भी 4 भुजाएं दी है. ये प्रवृत्ति मार्ग दिखाया है. भारत में शुरू से प्रवृत्ति मार्ग चला आता है, इसलिए विष्णु को 4 भुजाएं दी है. బాబా చెప్తున్నారు లక్ష్మీనారాయణలు కూడా మానవ రూపాలే కదా, కాకపోతే వారిది దేవి దేవత ధర్మము అంటాము అన్నమాట. విష్ణుకు కూడా 4 భుజాలు చూపించారు, ఎందుకంటే ఇది ప్రవృత్తి మార్గానికి గుర్తుగా కంబైన్డ్ రూపం చూపించారు. భారతదేశంలో ప్రారంభం నుండి సతీగం నుండి ప్రవృత్తి మార్గమే నడుస్తూ వస్తుంది అని దానికి గుర్తుగానే విష్ణు యొక్క చతుర్భుజాలు చూపించారు. సన్యాసి మార్గం, నివృత్తి మార్గం అక్కడ ఉండదు కదా, సతీగంలోని ప్రవృత్తి మార్గమే నడుస్తుంది. అందుకే కంబైన్డ్ రూపాన్ని చూపించారు. లక్ష్మీనారాయణ యొక్క కంబైన్డ్ రూపం విష్ణు, చతుర్భుజ విష్ణు.
भारत में शुरू से प्रवृत्ति मार्ग चला आता है, इसलिए विष्णु को 4 भुजाएँ दी है। यहाँ है ब्रह्मा सरस्वती, वो सरस्वती एडॉप्टेड बच्ची हैं। इनका असल नाम लक्कीराज था, फिर इनका नाम रखा ब्रह्मा। शिव बाबा ने इसमें प्रवेश किया और राधे को अपना बनाया, नाम रखा सरस्वती। सरस्वती का ब्रह्मा कोई लौकिक बाप नहीं ठहरा, इन दोनों के लौकिक बाप अपने अपने थे, अभी वो नहीं है। ये शिव बाबा ने ब्रह्मा द्वारा एडॉप्ट किया है। तुम हो एडॉप्टेड चिल्ड्रन। బ్రహ్మ भी शिव बाबा का बच्चा है. బాబా చెప్తున్నారు, ఇక్కడ బ్రహ్మ సరస్వతి సంగమయుగంలో ఉన్నారు కదా, అయితే ఇందులో సరస్వతి ఏమయ్యారు, అడాప్టెడ్ బచ్చి అంటున్నారు బాబా. దత్తపుత్రిక అయ్యారు. ఎవరికి? శివ్ బాబాకు. బాబా చెప్తున్నారు, బ్రహ్మ బాబా యొక్క అసలు పేరు లక్కీరాజ్, దాదా లక్కీరాజ్ అని ఉండేది కదా. మరి ఈ బాబా వచ్చాక బ్రహ్మ అని పేరు పెట్టారు. శివ్ బాబా ఇతనిలో ప్రవేశించి ప్రజాపిత బ్రహ్మ అని పేరు ఇచ్చారు. మరి ఈమె పేరు రాధ. రాధాను అడాప్ట్ చేసుకుని దత్తత తీసుకున్న తర్వాత శివ్ బాబా సరస్వతి అని పేరు పెట్టారు ఈమెకు. అయితే సరస్వతికి బ్రహ్మ తండ్రి, కానీ లౌకిక తండ్రి కాదు కదా అతడు. ఇద్దరికి లౌకిక తండ్రి వేరు వేరుగా ఉన్నారు. బ్రహ్మ యొక్క లౌకిక తండ్రి వేరు, రాధ సరస్వతి యొక్క లౌకిక తండ్రి వేరు. ఇప్పుడు ఆ తండ్రి కాలేదు. ఎప్పుడైతే పేరు మార్చారో బాబా తండ్రి ఎవరు? శివ్ బాబా ఇద్దరికి తండ్రి అయ్యారు, అడాప్టెడ్ పిల్లలు అయ్యారు. ఈ విధంగా శివ్ బాబా బ్రహ్మ ద్వారా మనందరినీ కూడా అడాప్ట్ చేసుకున్నారు. మమ్మ సరస్వతిని కూడా అడాప్ట్ చేసుకున్నారు, మనందరినీ అడాప్ట్ చేసుకున్నారు. కాబట్టి మీరు అడాప్టెడ్ చిల్డ్రన్ అని చెప్తున్నారు బాబా. దత్త పుత్రులయ్యారు. బ్రహ్మ బాబా కూడా శివ్ బాబాకు पुत्रुडे, दत्ततेन पुत्रुडो. ब्रह्मा के मुख कमल से रचते, इसलिए ब्रह्मा को भी माता कहा जाता है. బ్రహ్మ ముఖ కమలం ద్వారా మనందరి రచన చేస్తూ ఉన్నారు కాబట్టి బ్రహ్మను మాత అని కూడా చెప్తారు అని చెప్తున్నారు బాబా. तुम मात पिता हम बालक तेरे, तुम्हारी कृपा से सुख गाने रे गाते हैं ना, तुम ब्राह्मण आकर बालक बने. इसमें समझने की बुद्धि बड़ी अच्छी चाहिए. బాబా చెప్తున్నారు, నీవే మాతా పిత, మేము నీ బాలకులము, నీ కృప ద్వారా సుఖ ఖజానా లభిస్తుందని పాటలు పాడుతూ ఉంటారు కదా. కాబట్టి బ్రాహ్మణులు మీరు వచ్చి ఇప్పుడు బాలకులుగా తయారవుతున్నారు. దీనిలో అర్థం చేసుకునేటటువంటి బుద్ధి బాగా ఉండాలి మీకు అని చెప్తున్నారు బాబా. तुम बच्चे शिव बाबा से वर्षा लेते. ब्रह्मा कोई स्वर्ग का रचयिता व ज्ञान सागर नहीं, జ్ఞాన్ का సాగర్ ఏకీ బాపే. పిల్లలు మీరు శివ బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు కదా. బ్రహ్మ ఏమీ స్వర్గ రచయిత కానీ జ్ఞాన సాగరుడు కానీ కాదు. జ్ఞాన సాగరుడైతే ఒక శివ్ బాబాయే అని చెప్తున్నారు బాబా. आत्मा का बाप ही ज्ञान का सागर है. आत्मा भी ज्ञान सागर बनती, परंतु इनको ज्ञान सागर नहीं कहेंगे क्योंकि सागर एक ही है. तुम सब नदियां हो. ఆత్మకు తండ్రి శివ్ బాబా. జ్ఞానసాగరుడు ఒక శివ్ బాబాయే. ఆత్మకు తండ్రి అతడు, అతడే జ్ఞానసాగరుడు. మీ ఆత్మ కూడా జ్ఞానసాగరుడుగా తయారవుతుంది ఈ సమయంలో. కానీ బ్రహ్మను కానీ మీ ఆత్మను కానీ జ్ఞాన సాగరుడు అని డైరెక్ట్గా చెప్పటానికి వీలు లేదు. ఎందుకంటే సాగరం అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడైనా. మీరందరూ కూడా నదులు అవుతున్నారు అని చెప్తున్నారు బాబా. సాగర్కు అప్నా శరీర్ నెహి హై, నదియోं को है. సాగరుడు బాబాకు తన సొంత శరీరం లేదు. నదులైన మీకైతే శరీరాలు ఉన్నాయి. तुम हो ज्ञान नदियां. कलकत्ता में ब्रह्मपुत्र नदी बहुत बड़ी है क्योंकि उनका सागर से कनेक्शन है. బాబా చెప్తున్నారు, మీరు జ్ఞాన నదులు అయ్యారు. నదులంటే జ్ఞాన నదులు అయ్యారు మీరు. అనేక మందికి జ్ఞానము అనే గంగ పంచిపెట్టే నదులు మీరు. కలకత్తాలో బ్రహ్మపుత్ర నది చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే సాగరముతో కనెక్షన్ ఉంది బ్రహ్మపుత్ర నదికి అక్కడ అని చెప్తున్నారు బాబా. కలకత్తాలో సాగరము ఉంది, బ్రహ్మపుత్ర నది కూడా ఉందన్నమాట. బ్రహ్మపుత్ర నది ఎవరు? బ్రహ్మ బాబా. ఎవరిలోనైతే శివ బాబా జ్ఞానసాగరుడు ప్రవేశించి వచ్చారో, జ్ఞానసాగరుడు శివ బాబా తర్వాత నది బ్రహ్మ బాబా అయ్యారు, బ్రహ్మపుత్ర. వీరిద్దరి కంబైన్డ్ కనెక్షన్ గుర్తుగానే ప్రకృతి సిద్ధంగా కూడా ఎలా సెట్ అయిందో చూడండి. కలకత్తాలో సాగరము, డైమండ్ హార్బర్ కట్టారు ఆ సముద్రానికి.
అక్కడే బ్రహ్మపుత్ర నది సముద్రంలో కలుస్తూ ఉంటుంది. 2 కంబైన్డ్‌గా ఉండేటటువంటి ప్రదేశము. హ్మ్. బ్రహ్మ బాబా, బ్రహ్మపుత్ర మరి శివ్ బాబా జ్ఞానసాగరుడు కంబైన్డ్‌గా ఉంటున్నారు కదా! సంగమ యుగంలోని. उनका मेला बहुत बड़ा लगता है, यहाँ भी मेला लगता है, सागर और ब्रह्मपुत्र दोनों कंबाइन है, ये है चैतन्य, वो है जड़। ये बातें बाप समझाते, शास्त्रों में नहीं है। బాబా చెప్తున్నారు, ఈ బ్రహ్మపుత్రను, సాగరము, సముద్రము కలిసే చోట చాలా పెద్ద మేళ జరుగుతూ ఉంటదనమాట అక్కడ కలకత్తాలో. అది జడమైన మేళ. ఇక్కడ చైతన్యంగా సాగరము, బ్రహ్మపుత్ర నది, బ్రహ్మ బాబా ఇద్దరు కూడా కంబైన్డ్‌గా ఉన్నారు చూడండి. శివ్ బాబా, బ్రహ్మ బాబా. మేళ అంటే కలయిక. కలిసి ఉండడం. వీళ్ళిద్దరూ కలిసి కంబైన్డ్ అవుతున్నారు చూడండి. ఇక్కడ ఇది చైతన్యమైన మేళ అయిపోయింది. ఈ విషయాలు బాబా మనకు అర్థం చేస్తున్నారు. శాస్త్రాల్లో ఎక్కడ లేవు. शास्त्र है भक्ति मार्ग के डिपार्टमेंट, ये है ज्ञान मार्ग, वो है भक्ति मार्ग। आजकल भक्ति मार्ग के डिपार्टमेंट चले हैं, उनमें ज्ञान सागर है नहीं, परम पिता परमात्मा ज्ञान का सागर बाप संगम पर आकर ज्ञान स्नान से सबकी सद्गति करते हैं। ఇది జ్ఞాన మార్గము, అక్కడ భక్తి మార్గము అని చెప్తున్నారు బాబా. ఆ డిపార్ట్మెంట్ వేరైపోయింది. అర్ధకల్పం భక్తి మార్గం యొక్క డిపార్ట్మెంట్ నడిచింది. అక్కడ జ్ఞాన సాగరము అనేది మనకి దొరకలేదు. పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరుడు బాబా సంగమయుగంలో వచ్చి జ్ఞాన స్నానం చేయించి అందరికీ సద్గతి ఇస్తున్నారు. అంతవరకు భక్తియే మనం చేస్తూ వస్తున్నాం. భక్తి యొక్క స్నానాలే అవన్నీ. तुम जानते हैं कि हम बेहद के बाप से स्वर्ग के सुखों की तकदीर बना रहे हैं। बरोबर हम सतीक त्रेता में पूज्य देवी देवता थे, अभी हम పూజారి మనుష్య, ఫిర్ మనుష్య से तुम देवता बनते हो। మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, అనంతమైన బాబా నుండి స్వర్గ సుఖాల యొక్క అదృష్టాన్ని తయారు చేసుకుంటూ ఉన్నాం మనము. నిజంగా సతీయుగం త్రేతాయుగంలో పూజ దేవీ దేవతలుగా ఉండే వాళ్ళని ఇప్పుడు మనం పూజారి మానవులు అయిపోయాం. మళ్ళీ మానవుల నుండి దేవతలుగా తయారవుతున్నాం మనం. ब्राह्मण सो देवता धर्म में आए, फिर क्षत्रिय वैश्य शूद्र बने, 84 जन्म लेते लेते नीचे उतरना पड़ा। ये भी तुमको बाप ने समझाया है। బ్రాహ్మణ సో దేవతా ధర్మంలో వచ్చాము, తర్వాత క్షత్రియ వైశ్య శూద్రులు అయ్యాము. ఇలా 84 జన్మలు తీసుకుంటూ మనము కిందకు దిగిపోతూ రావాల్సి వచ్చింది. ఇది కూడా బాబా వచ్చి మనకు వివరించి చెప్పారు. तुम अपने जन्मों को नहीं जानते थे, 84 जन्म भी तुम ही लेते हो। जो पहले पहले आते वही पूरे 84 जन्म लेते। योग से ही खाद निकलती, योग में ही मेहनत है। बल कई बच्चे ज्ञान में तीखे हैं परंतु योग में कच्चे हैं। బాబా చెప్తున్నారు, మీ జన్మల కోసం మీకు తెలిసేది కాదు కదా ఇంతకు ముందు. బాబా వచ్చి చెప్తున్నారు, 84 జన్మలు కూడా మీరే తీసుకుంటున్నారు. ఎవరైతే మొట్టమొదట జన్మలోకి వస్తున్నారో వాళ్ళే పూర్తి 84 జన్మలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. ఈ యోగం ద్వారానే మీ ఆత్మలో ఉన్న తుప్పు తొలగుతుంది, కానీ యోగంలోనే శ్రమ ఉంది. భలే కొంతమంది పిల్లలు జ్ఞానంలో తీక్షణంగానే ఉంటున్నారు, బాగా జ్ఞానం చెప్పగలుగుతున్నారు, కానీ యోగంలో పచ్చిగా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. बांदेलियां योग में छुटेलियों से भी अच्छी है। वो तो शिव बाबा से मिलने के लिए रात दिन तड़पते, तुम मिले हो, तुमको कहा जाता है याद करो तो तुम घड़ी घड़ी भूल जाते हो। तुमको तूफान बहुत आते, वो याद में तड़पते, तुम तड़पते नहीं हो। బాబా చెప్తున్నారు, బాందేలి మాతలు స్వతంత్రంగా ఉండే వారి కన్నా కూడా ఎక్కువ యోగంలో ఉంటున్నారు అని చెప్తున్నారు బాబా. వాళ్ళు శివబాబాతో కలవాలి నేను, శివబాబాతో కలవాలి నేను అని రాత్రి పగలు తపిస్తూ ఉంటారంట. మీరు బాబాను కలుసుకుంటున్నారు మధుబన్లో వచ్చి, మీకే బంధనం లేని వాళ్ళు. మీకేమో బాబాను జ్ఞాపకం చేయండి అంటే కలుసుకున్న తర్వాత ఎంత నశ ఎక్కిపోయి జ్ఞాపకం చేయాలి, అటువంటిది మీరు గడి గడికి మర్చిపోతున్నారు బాబాను అని చెప్తున్నారు బాబా. చాలా తుఫాన్లు వచ్చేస్తున్నాయి మీకు, యోగాన్ని కట్ చేస్తున్నాయి, మీరు తుఫాన్లకు వశమైపోతున్నారు. కానీ బాందేలి మాత్రం ఎంత తప్పిస్తున్నారు తెలుసా, ఎంత యోగం వాళ్ళది ఉంటుంది, ఎన్ని బంధనలను ఎదుర్కొంటూ కూడా. మీరు ఆ విధంగా తప్పించటం లేదు బంధన లేని వాళ్ళు అని చెప్తున్నారు బాబా.
उन्हों का घर बैठे भी ऊंच पद हो जाता है। तुम बच्चे जानते बाबा की याद में रहने से हमको स्वर्ग की बादशाही मिलेगी. అందుకే వాళ్ళ బంధంలో ఉంటూ బాధలు పడుతూ ఏదైతే తప్పిస్తూ ఉన్నారో బాబా స్మృతిలో వాళ్ళు కూర్చున్న చోట కూర్చొని ఉండగానే ఉన్నత పదవి దొరికేస్తుంది ఇంట్లో ఉంటూ కూడా వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా! బాబా స్మృతిలో ఉండడం వలన స్వర్గ రాజ్యాధికారం మనకు లభిస్తుంది. जैसे बच्चा गर्भ से निकलने के लिए तड़पता है, वैसे बांधनियाँ तड़पते तड़पते पुकारते शिव बाबा इस बंधन से निकालो, दिन रात याद करती है. तुमको बाप मिला है तो तुम अलविले बन पड़े हो. బాబా చెప్తున్నారు ఎలాగైతే గర్భంలో ఉన్నటువంటి శిశువు తపిస్తూ ఉంటారు. నేను ఈ బాధలు పడలేకపోతున్నాను బయటకు తీసే ప్రభు తీసే ప్రభు అని గర్భంలో కదా. అలాగా బాందిని మాతలు బంధన ఉండేటటువంటి ఆత్మలు తపిస్తూ ఉంటారంట ఇంట్లో బంధనాలతోని పడుతూ పడుతూ పిలుస్తుంటారంట శివ్ బాబా ఈ బంధం నుండి బయటకు తీసేయండి మమ్మల్ని ఎప్పుడు మా బంధనలు తెగిపోతాయి అని రాత్రింబవళ్ళు బాబాని పిలుస్తూ బాబాని జ్ఞాపకం చేస్తూ తప్పిస్తూ ఉంటారు. మీకు ఎవరికైతే బంధన అనేది లేదో బాబా దొరికేశారు అని స్వతంత్రంగా బాబాను చూడగలుగుతున్నారు, స్వతంత్రంగా వచ్చి మురళి వినగలుగుతున్నారు, స్వతంత్రంగా బాబా ఇంట్లో కూడా వచ్చి ఉండగలుగుతున్నారు సమర్పణ అయ్యి. కానీ అశ్రద్ధలో ఉంటున్నారు, బంధంలో ఉన్న వాళ్ళంతలాగా బాబా స్మృతి మీరు చేయడం లేదు అని చెప్తున్నారు బాబా. हम बाबा के बच्चे, हम ये शरीर छोड़ जाए प्रिंस बनेंगे, अंदर सारी खुशी रहनी चाहिए परंतु माया याद रखने नहीं देती. याद से खुशी में बहुत रहेंगे, याद नहीं करेंगे तो गुटका खाते रहेंगे. బాబా చెప్తున్నారు బాబా పిల్లలం మేము అయ్యాం కాబట్టి ఈ శరీరం విడిచిపెడితే చక్కగా రాకుమారులైపోతాం కదా మరో జన్మ తీసుకొని మేము అని లోపల నుండి ఈ స్థిరమైన ఖుషి ఉండాలి అని చెప్తున్నారు బాబా. కానీ మాయ ఆ స్మృతి ఉండనివ్వటం లేదు పిల్లలకు. స్మృతి ద్వారా ఆనందంలో చాలా ఉండగలుగుతారు, స్మృతి చేయకపోతే గుటకలు మింగుతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ప్రతి పరిస్థితిలో. బాధ దుఃఖం దిగమింగిపోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. आधा कल्प तुमने रावण राज्य में दुख देखा है, अकाले मृत्यु होता है, दुख तो है ही बल्कि कितना भी शाहूकार हो दुख तो होता है, अकाले मृत्यु हो जाते. అర్ధకల్పం ఈ రావణ రాజ్యంలో మీరు చాలా దుఃఖాలు చూశారు కదా, అకాల మృత్యు. దుఃఖం అయితే ఉండనే ఉంటుంది ప్రపంచంలో. భలే ఎంత ధనవంతులైనప్పటికీ కూడా దుఃఖం ఉంటుంది, అకాల మరణాలు ఉంటున్నాయి. सतयुग में ऐसे अकाले नहीं मरते, कभी बीमार नहीं होंगे, समय पर बैठे बैठे आप ही एक शरीर छोड़ दूसरा ले लेते, उसका नाम ही है सुखधाम. సతీగంలో అలా అకాల మరణాలు ఉండవు, ఎప్పుడు కూడా రోగాలు రావు అక్కడ. సమయం వచ్చేటప్పటికి కూర్చొని కూర్చొని సహజ రీతిలో ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటూ ఉంటారు. దాని పేరే సుఖధామము అన్నారు, సతీగం యొక్క పేరే. मनुष्य तो स्वर्ग की बातों को कल्पना समझते, कहेंगे स्वर्ग कहाँ से आया, तुम जानते हम तो स्वर्ग में रहने वाले, फिर 84 जन्म लेते, ये सारा खेल भारत पर ही बना हुआ है. బాబా చెప్తున్నారు మానవులు స్వర్గం యొక్క మాటలు మనం చెప్తే కల్పన అనుకుంటూ ఉంటారు, స్వర్గం ఎక్కడి నుండి వచ్చేస్తుంది అని అనుకుంటారు. కానీ మీకు తెలిసింది మనం స్వర్గంలో ఉండేవాళ్ళమే, ఈ భూమి మీద స్వర్గం ఉండేది, తర్వాత 84 జన్మలు తీసుకుంటున్నాం, కిందకి దిగిపోతున్నాము అనేది మీకు తెలుసు. బాబా చెప్తున్నారు ఈ ఆట భారతీయుల పైన తయారై ఉంది, స్టోరీ అంతా ముఖ్యమైన పాత్ర భారతీయులైంది నాటకంలో. మీరు తెలుసుకున్నారు కదా 21 జన్మలు పావన దేవతలుగా ఉండేవాళ్ళం ప్రారంభంలో మనము, 21 జన్మలు. తర్వాత క్షత్రియ వైశ్య శూద్రులయ్యాం, ఇప్పుడు బ్రాహ్మణులయ్యాము. ఈ స్వదర్శన చక్రం తిప్పటం చాలా సహజం. ఇది శివ్ బాబాయే కూర్చొని మనకు చెప్తున్నారు ఈ విషయాలు. तुम जानते शिव बाबा ब्रह्मा के रथ में आया है, जो ब्रह्मा है वही सत्य गादी में श्री कृष्ण था, 84 जन्म ले पतित बने हैं, फिर इनमें बाप ने प्रवेश कर एडॉप्ट किया है. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా శివ్ బాబా బ్రహ్మ రథంలో వచ్చి ఉన్నారు. ఎవరైతే బ్రహ్మ అయి ఉన్నారో ఇప్పుడు అతడే సతీగా ఆదిలో శ్రీకృష్ణుడిగా ఉండేవారు. 84 జన్మలు తీసుకొని పతితం అయిపోయారు చివరి జన్మలో. అప్పుడు ఈయన శరీరంలో
శ్రీకృష్ణుడుగా ఉండే ఆత్మయే 84 జన్మలో చేరుకున్నప్పుడు అతని శరీరంలో శివబాబా ప్రవేశించి దత్తత తీసుకున్నారు. బ్రహ్మ అని పేరు పెట్టారు. खुद कहते हैं मैंने इस तन का आधार ले तुमको अपना बनाए, फिर तुमको स्वर्ग की राजधानी का लायक बनाता हूँ. जो लायक बनेंगे वही राजा में आएंगे. इसमें मैनर्स अच्छे चाहिए. मुख्य है ही पवित्रता. స్వయంగా శివబాబా చెప్తున్నారు, నేను ఈ తనువుని ఆధారంగా తీసుకుని వచ్చి మిమ్మల్ని నా సంతానంగా తయారు చేసుకుంటున్నాను అని చెప్తున్నారు బాబా. తర్వాత మీకు స్వర్గ రాజధానికి యోగ్యులుగా తయారు చేస్తున్నాను. ఎవరైతే ఈ సమయంలో యోగ్యులుగా తయారవుతారో వాళ్ళే రాజ్యంలోకి వస్తారు అని చెప్తున్నారు బాబా. దీనిలో మేనర్స్ చాలా బాగుండాలి. అందులో కూడా ముఖ్యమైనది పవిత్రత. इस पर अबलाओं पर अत्याचार होते, कहाँ कहाँ पुरुषों पर भी अत्याचार होते, विकार के लिए एक दो को तंग करते. यहाँ माताएं बहुत होने के कारण शक्ति सेना नाम గాయా హువా హై. వందే మాతరం. బాబా చెప్తున్నారు పవిత్రతయే ముఖ్యమైనటువంటి ధారణ, మేనర్స్. ఇక్కడ ధారణ చేయవలసిన మేనర్స్. అయితే ఈ పవిత్రత విషయంలోనే అబలాల మీద అత్యాచారం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని ఇళ్లల్లో అయితే పురుషుల మీద మాతలు అత్యాచారం చేసేది కూడా ఉంటుంది. వికారాల కోసం ఒకరికొకరు విసిగిస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. బాబా దగ్గర చాలా మంది మాతలే ఇక్కడ వచ్చే వాళ్ళలో మాతల సంఖ్య ఎక్కువ ఉన్న కారణంగా శక్తి సైన్యం అని గాయనం జరిగింది. వందే మాతరం అని కూడా గాయనం జరిగింది. अभी तुम ज्ञान चिता पर बैठे हो, काम चिता से उत्तर गोरे बनने के लिए. द्वापर से लेकर काम चिता पर बैठे, एक दो को विकार देने का हथियाला विकारी ब्राह्मण बांधते हैं. तुम हो निर्विकारी ब्राह्मण. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు జ్ఞాన చిత్త పైన కూర్చున్నారు కదా, కామ చిత్త నుండి దిగిపోయి తెల్లగా ఆత్మ తెల్లగా తయారవడం కోసం జ్ఞాన చిత్త పైన కూర్చున్నారు. ద్వాపర యుగం నుండి కామచిత్త పైనే కూర్చుంటూ వచ్చారు. ఒకరికొకరు వికారాలు ఇచ్చిపుచ్చుకునేటటువంటి తాళి కట్టుకొని, వికారి బ్రాహ్మణుడు అటువంటి తాళి కట్టి వివాహాలు చేస్తూ ఉంటారు. కానీ మీరు నిర్వికారి బ్రాహ్మణులు అని చెప్తున్నారు బామ. మీరేం చేస్తారు? तुम वो कैंसिल करे, ज्ञान चित्त पर बिठाते हो. काम चित्त से काली बने, ज्ञान चित्त से गोरे बन जाएंगे. ఆ బ్రాహ్మణులు కామచిత మీద కూర్చోబెట్టి తాళి కడతారు, వికారి బ్రాహ్మణులు. మీరు నిర్వికారి బ్రాహ్మణులు మీరేం చేస్తారు? జ్ఞానచితి మీద కూర్చోబెట్టే తాళి కడుతున్నారు. జ్ఞానచితి మీద కూర్చోవడం వల్ల తెల్లగా తయారవుతుంది, ఆత్మ పవిత్రంగా తయారవుతుంది. కామచిత పైన కూర్చొని నల్లబడిపోయింది కదా ఆత్మ అని చెప్తున్నారు బాబా. बाप कहते बल इकट्ठे रहो परंतु प्रतिज्ञा करनी हम विकार में नहीं जाएंगे, इसलिए बाबा अंगूठी भी पहनाते. బాబా చెప్తున్నారు గృహస్థంలో కలిసి ఉండండి, గృహస్థాన్ని వదిలేసేది లేదు కదా, కానీ ప్రతిజ్ఞ చేసుకోవాలి లోపల నుండి. ఇంట్లో ఉంటూ కూడా మేము వికారిగా తయారు కాము అని. అందుకే బాబా ఉంగరము ధరింపచేసేవారు సాకార్ బాబా ఉన్నప్పుడు. యుగల్స్ జోడి ఇద్దరు కలవడానికి వెళ్ళారనుకోండి, బాబా ఉంగరాన్ని ధరింపచేసేవారు. అంటే ఇప్పుడు శివ బాబాతో మీ సంబంధం నిశ్చితమైంది, లౌకిక సంబంధాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోండి అని. शिव बाबा बाबा भी है, साजन भी है, सभी सीताओं का राम है, वही पतित पावन है. बाकी रघुपति राघव राजा राम की बात नहीं है. उसने संगम पर ही ये प्रारब्ध पाई थी. उनको हिंसक बाण दिखाना रॉन्ग है, चित्र में भी नहीं देना चाहिए, सिर्फ लिखना है చంద్రవంశీ. బాబా చెప్తున్నారు, శివ్ బాబా మనకు బాబా కూడా అయ్యారు, తండ్రి కూడా, ప్రియుడు కూడా అయ్యారు. ఉంగరం పెట్టడంలో అర్థం ఏంటి? ప్రియుడు కూడా అయ్యారు కదా బాబా. బాబా అప్పుడు అలా ఉంగరం పెట్టి మీ సంబంధం బాబాతో తయారైంది అనేవారు. కాబట్టి బాబా మన ఆత్మలకు ప్రియుడు, సీతలైన మన ఆత్మలకి రాముడు. అతడే పతిత పవన సీతారాం అన్నారు కదా. సీతలైన మనకు రాముడు బాబా, అతడే పతిత పావనుడు. అంతేగాని రఘుపతి రాఘవ రాజారాం అనేది ఏమన్నారో, రఘువంశంలో రాజైన రాముడు అది కాదు, మళ్ళీ కరెక్ట్ మహిమ చేసిన సెంటెన్స్ లో అది రైట్ కాదు అంటున్నారు బాబా. ఆ రాముడు కూడా సంగం యుగంలోనే ప్రాలబ్ధాన్ని పొంది వెళ్ళారు. అతనికి హింసక బాణాలు చూపించడం కూడా రాంగే, చిత్రంలో కూడా అది చూపించకూడదు, కేవలం చంద్రవంశీ అని రాయాలి అని చెప్తున్నారు బాబా.
ఎందుకంటే అక్కడేం హింసా బాణాలు పట్టుకొని యుద్ధాలు చేయరు కదా! అది మాయతో యుద్ధం చేస్తున్నటువంటి విషయాన్ని తీసుకెళ్ళి హింసక బాణాలు చూపించేస్తారు. కానీ మాయతో యుద్ధం చేసే విషయం అది. बच्चों को समझाना चाहिए। शिव बाबा इस द्वारा हमको ये चक्र का राज समझा रहे हैं। सत्यनारायण की कथा होती है ना, वो है मनुष्यों की बनाई हुई कथा। नर से नारायण तो कोई बनते नहीं। सत्यनारायण की कथा का अर्थ ये है नर से नारायण बनना। अमर कथा भी सुनाते, परंतु अमरपुरी में तो कोई जाते नहीं। मृत्यु लोग 2500 वर्ष चलता है। तीसरी की कथा माताएं सुनती है। वास्तव में यह है तीसरा ज्ञान का नेत्र देने की कथा। अभी ज्ञान का तीसरा नेत्र आत्मा को मिला है, तो आत्मा अभिमानी बनना है అని శివ బాబా చెప్తున్నారు పిల్లలకు. ఈ బ్రహ్మ ద్వారా ఈ చక్రం యొక్క రహస్యం ఏంటనేది అర్థం చేయిస్తున్నారు. చక్రం యొక్క రహస్యం అర్థమయ్యేటప్పటికి ఇదే సత్యనారాయణ కథ అవుతుంది కదా. అక్కడ సత్యనారాయణ కథ అని వ్రతము పెట్టుకుని వినిపిస్తారు. అది మనుషులు తయారు చేసుకున్నటువంటి కథ. అందుకే ఆ కథ విన్నా ఎవరు నరుని నుండి నారాయణగా తయారవ్వడం లేదు. సత్యనారాయణ కథ అంటే అర్థమే ఏంటంటే, ఆ కథ వింటే నరుని నుండి నారాయణుడిగా అయిపోతాడు. నరుని నుండి నారాయణుడిగా తయారు చేసేటటువంటి కథయే సత్యనారాయణ కథ. అది ఇప్పుడు బాబా వినిపిస్తున్నారు. మన జన్మల యొక్క కథ మనం అంటే లక్ష్మీనారాయణలుగా ఉన్నప్పటి నుండి కూడా ఎలా డౌన్ ఫాల్ అవుతూ వచ్చాం, మళ్ళీ ఎలా ఎక్కగలము. ఈ కథ వినడం ద్వారానే మనం మళ్ళీ నారాయణులుగా తయారవుతాం. ఇదే సత్యనారాయణ కథ. అలాగే భక్తులు అమర కథ అని కూడా వినిపిస్తూ ఉంటారు. కానీ ఆ కథ విని ఎవరు అమరపురికి వెళ్ళిపోవడం లేదే అక్కడ. ఇది అసలు బాబా చెప్పేది అమర కథ. మృత్యులోకము 2500 సంవత్సరాలు నడుస్తూనే ఉంది. ఈ లోపల ఎవరు ఏ భక్తి యొక్క కథలు విన్నా ఎవరు అమరలోకానికి వెళ్ళిపోలేరు అని చెప్తున్నారు బాబా. మృత్యులోకం కంప్లీట్ అయ్యే సమయానికి బాబా వచ్చి జ్ఞానం చెప్తారే, ఇదే అమర కథ అవుతుంది. దీని ద్వారా మళ్ళీ 2500 సంవత్సరాలు అమరలోకానికి వెళ్ళిపోతూ ఉంటాం మనము. అలాగే తీసరి కథ అని మాటలు ఎక్కువగా వింటూ ఉంటారు భక్తిలోని. వాస్తవానికి ఇది మూడవ నేత్రం, జ్ఞాన నేత్రము ఇచ్చేటటువంటి కథ అయింది. ఇప్పుడు జ్ఞానం యొక్క మూడో నేత్రం ఆత్మకు లభించింది బాబా నుండి. కాబట్టి ఇప్పుడు మీరు ఆత్మాభిమానిగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. मैं इस शरीर द्वारा आप देवता बनती हूँ, मेरे में ही संस्कार ही मनुष्य सब देह अभिमानी है, बाप आकर देही अभिमानी बनाते। लोग फिर कहते थे आत्मा परमात्मा ये कि परमात्मा ने ये सब रूप धारण किए है। बाप कहते ये सब रॉन्ग है, इसको मिथ्या अभिमान मिथ्या ज्ञान कहा जाता है। బాబా చెప్తున్నారు, నేను ఆత్మ ఈ శరీరం ద్వారా ఇప్పుడు దేవతగా తయారవుతున్నాను. నాలోనే సంస్కారం అనేది ఉంది. ఇప్పుడు మరలా దైవీ సంస్కారం నిండుతుంది. ఇలా ఇలా ఆత్మాభిమాని అయ్యే అభ్యాసం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. మానవులందరూ దేహ అభిమానిగానే ఉన్నారు. బాబా వచ్చి దేహి అభిమాని, ఆత్మ అభిమానిగా తయారు చేస్తున్నారు. మనుషుల్లో ఈ జ్ఞానం లేదు కదా. వాళ్ళైతే ఆత్మే పరమాత్మ, ఆత్మ పరమాత్మ ఒకటే అనేసుకొని కూర్చుంటున్నారు. ఆత్మాభిమాని అయ్యే ప్రయత్నం చెయ్యట్లేదు. పరమాత్మే ఈ రూపాలన్నీ ధరించి ఇక్కడ ఉన్నారు. అందరిలోని పరమాత్మ ఉన్నారు. ఆత్మే పరమాత్మ అని అలా చెప్తున్నారు మనుషులు. కానీ బాబా చెప్తున్నారు ఇదంతా రాంగ్. దీన్ని మిథ్యా అహంకారం, మిథ్యా జ్ఞానం అని అంటారు అని చెప్తున్నారు బాబా. बाप बतलाते मैं बिंदी मिसल हूँ, तुम भी नहीं जानते थे, ये भी नहीं जानते थे, अभी बाप समझाते, इसमें संशय नहीं आना चाहिए. బాబా చెప్తున్నారు నేను బిందు మాదిరిగా ఉంటున్నాను, మీకు కూడా తెలీదు, ఈ బ్రహ్మా బాబాకు కూడా తెలీదు ఈ విషయాలు. ఇప్పుడు వచ్చి శివ బాబా చెప్తున్న విషయాలు ఇవి. బాబా బిందు మాత్రమే, అతడు పరమాత్మగానే ఉంటారు. ఆత్మ పరమాత్మ ఒకటి కాదు. ఈ విషయాలు విని సంశయం రాకూడదు మీకు ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. నిశ్చय होना चाहिए, बाबा जरूर सत्य बोलते, संशय बुद्धि विनशंति, वो पूरा वर्ष नहीं पाएंगे. నిశ్చయం ఉండాలి, బాబా తప్పకుండా సత్యమే వినిపిస్తారు కదా అని. అప్పుడే విజయం అనేది ఉంటుంది మీకు. సంశయ బుద్ధి వినశంతి అన్నారు కదా, అంటే పూర్తి వారసత్వం పొందలేరు సంశయ బుద్ధి కలిగినట్లయితే అని చెప్తున్నారు బాబా. అంటే స్వర్గ ప్రాప్తులు పూర్తిగా
పొందలేరు. आत्माभिमानी बनने में ही मेहनत है। खाना पकाते बुद्धि बाप की तरफ लगे रहे, हर बात में ये प्रैक्टिस करनी चाहिए। रोटी बेलते अपनी माशूक को याद करते रहना, ये अभ्यास हर बात में चाहिए। जितना समय फुर्सत मिले याद करना है, याद से ही तुम सतप्रधान बनेंगे। ఆత్మాభిమానిగా తయారవడంలోనే శ్రమ ఉంది. మీరు వంట తయారు చేస్తూ కూడా బుద్ధి బాబా వైపే జోడించి ఉంచాలి. ప్రతి విషయంలోని ఇది అభ్యాసం చేయాలి. ప్రతి పనిలో కూడా. రొట్టెలు పాముతూ కూడా. హ్మ్. అలాగే ఏ పని చేస్తున్నా ప్రియుడైన బాబానే జ్ఞాపకం చేసుకుని ఉంటూ ఈ అభ్యాసం ప్రతి విషయంలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఎంత సమయం దొరికితే అంత బాబాను జ్ఞాపకం చెయ్యాలి. స్మృతి ద్వారానే మీరు సత్వప్రధానంగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. 8 घंटा कर्म के लिए छुट्टी है, बीच में भी एकांत में जाकर बैठना चाहिए। तुम यह सबको बाप का परिचय भी सुनाना है। आज नहीं सुनेंगे तो कल सुनेंगे। 8 గంటలు కర్మల కోసం సెలవు ఇస్తున్నారు బాబా. ఫ్రీ. 8 గంటలు కర్మ చేయండి. అయితే ఈ కర్మలు చేస్తూ కూడా మధ్యలో ఎప్పుడెప్పుడు మీకు కొంచెం ఫ్రీ అనిపిస్తుంది, ఏకాంతంగా కూర్చోవచ్చు అనిపిస్తుందో కూర్చుని పోండి. బాబాని జ్ఞాపకం చేయండి. అలాగే అందరికీ బాబా పరిచయం కూడా వినిపిస్తూ ఉండండి. చెప్తూ చెప్తూ ఈరోజు వినకపోతే రేపైనా వింటారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. बाप स्वर्ग स्थापन करते हैं, हम स्वर्ग में थे, अभी फिर नरकवासी हुई, अभी फिर बाप से वर्षा मिलना चाहिए। भारतवासियों को ही समझाते, बाप आते भी भारत में ही है। బాబా స్వర్గ స్థాపన చేస్తున్నారు. మనం స్వర్గంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు నరకవాసిగా అయిపోయాము. ఇప్పుడు మరలా బాబా నుండి వారసత్వం, స్వర్గ వారసత్వం దొరుకుతుంది మనకు. భారతవాసీలకే చెప్తున్నారు బాబా. బాబా వచ్చేది కూడా భారతదేశంలో వస్తున్నారు. देखो तुम्हारे पास मुसलमान लोग भी आते, वो भी सेंटर संभालते, कहते शिव बाबा को याद करो। सिख भी आते, क्रिश्चियन भी आते, आगे चलकर बहुत आएंगे। ये ज्ञान सबके लिए, क्योंकि ये है ही सहज याद और सहज वर्षा बाप का। परंतु पवित्र तो जरूर बनना पड़ेगा। दे दान तो छूटे ग्रहण। अभी भारत पर राहु का ग्रहण है, फिर बृहस्पति की दशा शुरू होगी 21 जन्म के लिए। బాబా చెప్తున్నారు చూడండి, అక్కడ ముసల్మాన్లు కూడా కొన్ని చోట్ల వస్తూ ఉంటారు. పాకిస్తాన్లో ఉన్నప్పుడు ముసల్మాన్లు కూడా వచ్చేవారు. ఇప్పుడు కూడా ముస్లిం దేశాల్లో కూడా మన సెంటర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా బాబా సెంటర్ సంభాళించేలాగా తయారయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అందరికీ మరి సెంటర్ సంభాళించినప్పుడు శివబాబాని జ్ఞాపకం చేయండి అని పరిచయం ఇస్తున్నారు కదా. అలాగే సిక్కు ధర్మం నుండి కూడా వచ్చారు మన దానిలో. క్రిస్టియన్స్ కూడా వింటూ ఉంటారు జ్ఞానము. ముందు ముందు చాలా మంది వస్తారు. మరి విదేశాల్లో క్రిస్టియన్ ధర్మం నుండి మన జ్ఞానంలో వచ్చి వాళ్ళు సెంటర్స్ సంభాళిస్తున్న వాళ్ళు ఉన్నారు, జాబ్ చేస్తూ కూడా. ఎందుకంటే ఈ జ్ఞానం అన్ని ధర్మాల వాళ్ళకి సంబంధించింది. ఎందుకంటే ఇది ఉండేది సహజమైన స్మృతి మరియు సహజమైన వారసత్వం. కానీ సహజము అయినప్పటికీ పవిత్రంగా అయితే తప్పకుండా తయారవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. దానం ఇచ్చినట్లయితే గ్రహణం పోతుంది అని లౌకికంలో కూడా అంటారు. ఇప్పుడు భారతదేశం పైన రాహుగ్రహణం పట్టి ఉంది. తర్వాత బృహస్పతి దశ 21 జన్మల కోసం ప్రారంభం కాబోతుంది అని చెప్తున్నారు బాబా. ఎప్పుడు మనము దానం ఇచ్చినప్పుడు. पहले होती बृहस्पति की दशा, फिर शुक्र की दशा, सूर्यवंशियों पर बृहस्पति की दशा, चंद्रवंशियों पर शुक्र की दशा कहेंगे। फिर दशा कमती होती जाती है। सबसे खराब है राहु की दशा। बृहस्पति कोई गुरु नहीं होता है, ये दशा है वृक्षपति की। वृक्षपति बाप आते तो बृहस्पति और शुक्र की दशा होती है। रावण आते हैं तो राहु की दशा हो जाती है। బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే మీరు సూర్యవంశస్థులుగా ఉంటారో మొట్టమొదట బృహస్పతి దశ ఉంటుంది మీ పైన. చంద్రవంశస్థులుగా అయినప్పుడు శుక్ర దశ ఉంటుంది మీ పైన. తర్వాత అలాగ దశలు తగ్గిపోతూ వస్తాయి. అన్నింటికన్నా చాలా చెడ్డ గతి తీసుకొచ్చే దశ రాహు దశ. బాబా చెప్తున్నారు, బృహస్పతి అంటే గురువు అనుకున్నారు లౌకికంలో. ఎవరికి? దేవతలకి గురువు అని. కానీ ఇది ఒక దశ, వృక్షపతి యొక్క దశ. దాన్ని బృహస్పతి అంటారు. వృక్షపతి బాబా వస్తూ ఉన్నారు. బాబా రాకతో బృహస్పతి మరియు శుక్ర దశ మన మీద
కలుగుతుంది. సత్యయుగంలో బృహస్పతి, త్రేతాయుగంలో శుక్రదశ. రావణుడు వచ్చిన దగ్గర నుండి రాహు దశ కూర్చుంటుంది అంటున్నారు బాబా. तुम बच्चों पर अभी बृहस्पति की दशा बैठती है, सिर्फ वृक्षपति को याद करो, పవిత్ర బనో బస్. ఇప్పుడు పిల్లలు మీ మీద బృహస్పతి దశ కూర్చుంటుంది. సంగమయుగం నుండి మన దశ మారుతుంది. అయితే దానికోసం కేవలం వృక్షపతి అయిన బాబాను జ్ఞాపకం చేయాలి, పవిత్రంగా తయారవ్వాలి. అప్పుడు మన దశ మారుతుంది. వృక్షపతి అయిన బాబాను జ్ఞాపకం చేసుకోవడం, పవిత్రంగా తయారవడం చేయాలి. అచ్చా मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, हर कार्य करते हुए आत्माभिमानी बनने की प्रैक्टिस करनी है. ప్రతి కార్యము చేసుకుంటూ ఆత్మాభిమానిగా తయారయ్యే ప్రాక్టీస్ చేయాలి. దేహ का अहंकार समाप्त हो जाए, इसके लिए मेहनत करनी है. దేహ అహంకారం సమాప్తి అయిపోవాలి. దీనికోసం శ్రమ పడాలి. కొంచెం అంతర్గతంగా మనలో మనం శ్రమ పడాలి. ప్రతి కార్యం చేసుకుంటూ ఆత్మాభిమానిగా తయారయ్యే ప్రాక్టీస్ చేయాలి. దేహ అహంకారం సమాప్తపోయేలా దీనికి శ్రమ పడాలి. దేహాహంకారం అనేది మనం సమాప్తి చేసేసుకుందాం అంటే కూర్చొని దేహాహంకారం సమాప్తి చేసేస్తున్నాను అనుకుంటే సమాప్తి అయ్యేది కాదు. ప్రాక్టికల్ కర్మలలో మనలో వచ్చే హావభావాల్లోని, మన మాటలలో, మన నడవడికల్లో మనది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇది నాలో వస్తున్నది, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి వ్యవహారము, ఇది దేహాహంకారానికి సంబంధించింది అని. అప్పుడు మనం దానిని అక్కడికక్కడ మనకు అర్థమైనప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వ్యవహారంలో రావడం, దేహాహంకారాన్ని. ఇది శ్రమ పడడము అని అంటారు మనలో మనం అంతర్గతంగా. सेकंड पॉइंट, सती की राजाई के लायक बनने के लिए अपने मैनर्स रॉयल बनाना है. సతీకి రాజా పదవికి యోగ్యులుగా తయారవడం కోసము తమ యొక్క మేనర్స్ రాయల్గా తయారు చేసుకోవాలి. తమ యొక్క నడవడికను, లక్షణాలను రాయల్గా తయారు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. సతీకి రాజా పదవికి యోగ్యులుగా తయారవడం కోసం తమ యొక్క మేనర్స్ని రాయల్గా तैयार చేసుకోవాలి. पवित्रता ही सबसे ऊंची चलन है. पवित्र बनने से पवित्र दुनिया के मालिक बनेंगे. పవిత్రతయే అన్నింటికన్నా ఉన్నతమైన నడవడిక. పవిత్రంగా తయారవడం ద్వారానే పవిత్ర ప్రపంచానికి మాలికులుగా తయారవుతాము. పవిత్రతయే అన్నింటికన్నా ఉన్నతమైన నడవడిక. పవిత్రంగా తయారవడం ద్వారానే పవిత్ర ప్రపంచానికి మాలికులుగా తయారవుతాము. वरदान, भोलेपन के साथ ऑलमाइटी अथॉरिटीपन, माया का सामना करने वाले शक्ति स्वरूप भव. అమాయకత్వంతో పాటు సర్వశక్తివాన్గా కూడా తయారై మాయను ఎదుర్కొనేటటువంటి శక్తి స్వరూపంగా కండి. भोलेपन के साथ ऑलमाइटी अथॉरिटी बन, माया का सामना करने वाले శక్తి స్వరూప్ భవ. అమాయకత్వంతో పాటు సర్వశక్తివాన్గా తయారీ మాయను ఎదుర్కొనేటటువంటి శక్తి స్వరూపంగా కండి. కభీ కభీ భోలాపన్ బహుత్ భారీ నుక్సాన్ కర్ దేతా హై. అప్పుడప్పుడు అమాయకత్వం కూడా చాలా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. सरलता बोला रूप धारण कर लेती है. అప్పుడప్పుడు ఏమవుతుంది, అమాయకత్వం కూడా చాలా నష్టం వైపు తీసుకెళ్తుంది. అంటే సరళత, మనం ఈజీగా మిక్స్ అయిపోతాము, ఇతరులకు కష్టం కలగకూడదని. అప్పుడు ఒక్కోసారి ఆ సరళత అనేది అమాయకత్వం అనే రూపాన్ని ధరించేస్తూ ఉంటుంది.
హ్మ్. लेकिन ऐसा भोला नहीं बनो जो सामना नहीं कर सको. కానీ ఇంత అమాయకంగా తయారు కాకండి మాయా పరిస్థితిని ఎదుర్కోలేని విధంగా सरलता के साथ समाने और सहन करने की शक्ति चाहिए. సరళతతో పాటు ఇముడ్చుకునే శక్తి మాయా పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి? ఇముడ్చుకోవటం మరియు సహించే శక్తి కూడా ఉండాలి సరళతతో పాటు. అంటే సరళత అమాయకత్వంలో సున్నితత్వం కూడా వచ్చేయకూడదు అని చెప్తున్నారు బాబా. సరళతతో పాటు ఆ పరిస్థితిని ఇముడ్చుకునేటటువంటి, సహించేటటువంటి శక్తి కూడా ధారణ చేయాలి. जैसे बाप भोलानाथ के साथ ऑलमाइटी अथॉरिटी ऐसे आप भी भोलेपन के साथ-साथ शक्ति स्वरूपी बनो तो माया का गोला नहीं लगेगा. माया सामना करने के बजाय नमस्कार कर लेगी. ఎలాగైతే బాబా భోలానాథుడితో పాటు సర్వశక్తివంతుడుగా కూడా ఉంటున్నారో, అలాగే మీరు కూడా అమాయకత్వంతో పాటుగా శక్తి స్వరూపంగా కూడా తయారైనట్లయితే మాయా గోళీలు మీకు తగలవు. మాయను ఎదుర్కోవటానికి బదులు మాయ మనల్ని ఎదిరించటానికి బదులు, యుద్ధం చేయటానికి బదులు నమస్కారం చేసి వెళ్ళిపోతుంది. హ్మ్. అమాయకత్వం, సరళతతో పాటు శక్తి స్వరూపం కూడా ధరించి ఉన్నట్లయితే మన పురుషార్థంలోని మాయ నమస్కారం చేసి వెళ్ళిపోతుంది. స్లోగన్ అప్నీ దిల్ మే యాద్ కా జెండా లెహరాओ తో ప్రత్యక్షత కా జెండా లెహరా జాయేగా. తమ హృదయంలో స్మృతి యొక్క జెండా ఎగరవేసినట్లయితే ప్రత్యక్షత యొక్క జెండా ఎగురుతూ ఉంటుంది. अपने दिल में याद का జెండా లెహరావో తో ప్రత్యక్షత కా జెండా లెహరా జాయేగా. తమ హృదయంలో స్మృతి యొక్క జెండా ఎగురవేసినట్లయితే ప్రత్యక్షత యొక్క జెండా ఎగురుతూ ఉంటుంది. అచ్చా! బాబా ఈరోజు చెప్తున్న సారాంశం ఏంటి? ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఏకాంతంలో కూర్చుండిపోండి. దినచర్యలో పని చేసుకుంటూ కూడా మధ్య మధ్యలో ఏకాంతంగా కూర్చొని సత్యమైన ప్రియుడును బాబాను ప్రియుడినంటే ఎలా జ్ఞాపకం చేస్తారు? సాధారణంగా జ్ఞాపకం చేయరు కదా! చాలా ఒక లగన్‌తో జ్ఞాపకం చేస్తారు. అలా ప్రియుడనే మాట ఎందుకు బాబా ఉపయోగిస్తారంటే, అటువంటి ప్రేమతో జ్ఞాపకం చెయ్యాలి అని. ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబా లభించారు కానీ అశ్రద్ధ రాకూడదు. బాబా పిల్లలమే కదా! వేరేగా నేను స్మృతి చేసే శ్రమ ఏంటి? అని గడిగడికు బాబాను మరచిపోయి కూర్చోటం కాదు. దీనిని అశ్రద్ధ అంటారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు స్మృతిలో ఉన్నట్లయితే స్థిరమైన ఆనందం అనేది తారై ఉంటుంది మనలోని. ఎప్పుడు కూడా ఏ రకమైన దుఃఖం యొక్క గుటకలు మింగే పరిస్థితి మనలో రాదు. పరిస్థితుల మధ్య కూడా ఆనందంగా ఉండే స్థితి, ధైర్యంగా ఉండే స్థితి తయారవుతుంది మనది. ఇంకా బాబా చెప్తున్నారు బంధనలో ఉన్న మాటలు ఎక్కువగా తప్పిస్తున్నారు రాత్రింబవళ్ళు కూడా. బాబా ఈ కష్టాల నుండి ఎప్పుడు కడ తేరుతాం మేము? హ్మ్. ఎప్పుడు బయటకు తీస్తారు మీరు అని. క్షణక్షణం బాబాను కలుస్తున్నారు రాత్రింబవళ్ళు. ఆ బంధన లేని వాళ్ళు బాబాతోనే ఉండేవాళ్ళు, బాబా దగ్గరలోనే ఉండేవాళ్ళు. స్వతంత్రంగా బాబాని ఎప్పటికప్పుడు కలిసి మిలనం చేసుకొని వస్తున్నా అనే వాళ్ళకి అంత స్మృతి ఉండడం లేదు. ఆ నశ గడిగడికి మర్చిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఇప్పుడు ఆ స్మృతిని పెంచుకోండి అనేది ప్రేరణ ఇస్తున్నారు బాబా. దత్తత అయినటువంటి పిల్లలు మీరందరూ ఇది రచన. ఈ రచనలో బ్రహ్మ మొట్టమొదటి రచన, ఆ తర్వాత సరస్వతి, తర్వాత మీరందరూ కూడా ఈ దత్తపుత్రులయ్యారు అని చెప్తున్నారు బాబా ఈరోజు. స్వర్గ రాజ్యాధికారం దొరుకుతుంది మీకిప్పుడు. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? ఇదే సత్యనారాయణ కథ మనం రోజు వినే మురళి అమర కథ కూడా మూడో నేత్రాన్ని ఇచ్చే తీసరి కథ కూడా అని చెప్తున్నారు బాబా. బాబాను ప్రియుడు సంబంధంలోని చూడండి. ప్రియుడు సంబంధంలో జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. ఈ రోజంతా బాబాని ప్రియుడు రూపంలో అనుభవం చేయండి. మరి ఈరోజు మురళిలో బాబా ఆ సంబంధాన్ని గుర్తు చేశారు మనకు.
మీ దశ బృహస్పతి దశ, శుక్ర దశ, అలా రాహు దశ వచ్చేస్తుంది ద్వాపరయుగం నుండి. ఇప్పుడు బాబా వచ్చి వృక్షపతి బాబా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే పవిత్రంగా తయారైతే, మనలో ఉన్న వికారాలు దానం ఇచ్చి పవిత్రంగా తయారైతే బాబా మన దశ మార్చేస్తున్నారు. బృహస్పతి దశ వల్ల తయారవుతుంది. అందుకే భక్తి మార్గంలో కూడా గ్రహణం పోవాలంటే దానం చేయాలి, దానం చేయాలనే సిస్టమ్ పెట్టుకున్నారు అని చెప్తున్నారు బాబా. ఆత్మాభిమాని అవ్వడానికి చాలా ప్రాక్టీస్ చేయాలి. లోపల లోపల శ్రమ పడాలి. దేహ అహంకారాన్ని సమాప్తి చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. సరళంగా ఉండండి. అమాయకంగా అంటే ఎవరెలా ఉన్నప్పటికీ మనం పట్టించుకోకుండా మనము మన స్థితిలో మనము వెళ్ళిపోతూ ఉండడము, ఇది సరళత అంటారు. దాంతోపాటు శక్తి కూడా కలిగి ఉండాలి. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఇముడ్చుకోవటము, తర్వాత దాన్ని సహించటము, ఇదంతా కూడా శక్తి అంటారు. శక్తి కూడా ఉండాలి మనలో. సెన్సిటివ్ అయిపోకూడదు పరిస్థితుల్లో. ఎలా బాబా సర్వశక్తివానో భోలానాథుడితో పాటు మీరు కూడా శక్తి స్వరూపంగా తయారై ఉండాలి. అప్పుడు మాయ నమస్కారం చేసి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు బాబా. మీ హృదయంలో స్మృతి యొక్క జెండా ఎగురవేయండి, అప్పుడు ప్రత్యక్షత యొక్క జెండా ఎగురుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. शुभ संकल्पों के उजाले